తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా అధికారికంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి పుట్టినరోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇక ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అధికారికంగా జరుపుకోనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రజల తరపున సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తమ ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగం అని అంటూ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని విగ్రహానికి రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన జాతి ఆత్మ గౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత.